నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. సుమారు 20 పని దినాలు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్దరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభ అంటే చర్చకు కాదు రచ్చకు వేదిక అన్నట్టుగా మారింది. చంద్రబాబుతో పాటు నాటి విపక్ష నేతలపై విరుచుకుపడడం, బూతులతో దాడి చేయడం, నోరెత్తకుండా మైకులు కట్టేయడం ఇది పరిస్థితి. చివరికి ఇది కౌరవ సభలా మారింది. గౌరవ సభలా మారేదాకా ఇక్కడ అడుగు పెట్టను అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి మరీ బయటకొచ్చేశారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సభలో అడుగుపెట్టారు. అటు జగన్ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ భీష్మించి కూర్చున్నారు. అనర్హత వేటు భయంతో ఇవాళ మాత్రం వైసీపీ సభ్యులు సభకు వస్తున్నారు. ఆ తర్వాతి సంగతిపై స్పష్టత లేదు. గతంలో శాసనసభ సమావేశాలు ఏటా సగటున 60 రోజుల పాటు జరిగేవి. బడ్జెట్ సమావేశాలు 30 రోజుల దాకా నిర్వహించేవారు. అన్ని అంశాలు చర్చకు వచ్చేవి. బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఆయా రంగాలపై లోతైన చర్చ జరిగేది. విపక్షాల వాదనలు, ప్రభుత్వం తరపు సమాధానంతో సంబంధిత శాఖకు సంబంధించిన సమగ్ర చిత్రం ఆవిష్కృతమయ్యేది. కానీ ఇప్పుడు చిత్రం మారిపోయింది. రాను రాను సభా సమయం చిక్కిపోతూ మొక్కుబడి తంతులా మారింది. జగన్ హయాంలో ఏడాదికి 30 నుంచి 40 రోజులు జరిగితేనే గొప్ప అన్నట్లుగా తయారైంది. బడ్జెట్ సమావేశాల విషయంలో వ్యవహరించాల్సిన సంప్రదాయాలను అటకెక్కించారు. గత 5 ఏళ్లు పద్దులపై చర్చే జరగలేదు. అన్నీ గెలిటెన్ చేసి ఆమోదించడమే. ఇక శాఖల సంగతులు ప్రజలకు తెలిసేదెలా? ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అసెంబ్లీ సమావేశాల రోజులను పెంచాలని, బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై సమగ్ర చర్చకు ఆస్కారం కల్పించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. జగన్ హయాంలో అసెంబ్లీని ఆత్మస్తుతి, పరనిందకు వేదికగా మార్చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అభినవ అంబేద్కర్, నేటి గాంధీ అని జగన్ను కీర్తించేందుకు వైసీపీ సభ్యులు, మంత్రులు పోటీ పడ్డారు. ప్రశ్నోత్తరాలు అంతంత మాత్రమే. ఇక 0 అవర్ మొక్కుబడిగా సాగేది. చాలా మంది వైసీపీ సభ్యులే ఇదేం సభ అని అంతర్గత చర్చల్లో వాపోయేవారు. ప్రస్తుతానికి వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు పూర్తిగా హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. వచ్చినా ఉన్నదే 11 మంది కాబట్టి సభకు అంతరాయం కల్పించే స్థాయిలో ఆందోళనలు చేయలేరు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తి స్థాయిలో అర్థవంతంగా నడిపించే బాధ్యత కూటమి సర్కారుపై పడింది. బడ్జెట్ సమావేశాలు 20 పని దినాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను స్పృశించే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను సభలో చెప్పేందుకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ సమస్యలు సభ దృష్టికి తెచ్చి పరిష్కరించే అవకాశం కల్పించాల్సి ఉంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ చేపడతారు. దీనిని గతంలో లాగే ముఖ్యమంత్రిని కీర్తించే కార్యక్రమంలా మార్చకుండా అసలు వాస్తవాలు వివరించేలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందున్న సభా సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టింది. సభను దారిలో పెట్టాల్సిన స్పీకర్ సైతం జగన్ కనుసైగలతో ఓ పార్టీ సభలాగా నిర్వహించారు. సభలో అప్పటి ప్రతిపక్ష టీడీపీ సభ్యులెవరైనా ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడల్లా ఎదురుదాడికి దిగేవారు. బూతులు, దూషణలు, అవహేళనలతో సభా మర్యాదను మంటగలిపారు. కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచేలా దూషించారు. పలు పథకాలు నిధులు లేక నీరసిస్తున్నాయి. వాటికి జవసత్వాలు కల్పించేలా చర్చకు, చర్యలకు అసెంబ్లీని ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తాలూకా పలు చట్టాలను రద్దు చేసి మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ వివరాలను, అవసరాన్ని ప్రజలకు వివరించాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టడానికి పలు విజన్లను రూపొందించారు. మరీ ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 ఉద్దేశాలు, లక్ష్యాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అసెంబ్లీని ఉపయోగించుకోవాలి. ఏపీ వ్యాప్తంగా పేరుకుపోయిన లక్షలాది మంది రైతులను ఇక్కట్లలోకి నెట్టిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గం కనుక్కోవాలి.